మీరు గనక అతి తక్కువ ధరలో వ్యవసాయ భూమి కొనాలని వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 7 ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట. చాలా లో కాస్ట్ ప్రైస్లో ఉంటుందన్నమాట. ధర వచ్చేసి చాలా తక్కువ ధరలో ఉందన్నమాట. అలాగే 2 బోర్లు అయితే ఉన్నాయన్నమాట. 7 ఎకరాల అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట. సాయిల్ చూసుకుంటే రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ యొక్క 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన వ్యవసాయ భూమి. అందరికీ నమస్కారం. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 7 ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది, ఎర్ర చెక్క అనమాట. భూమి వచ్చేసి భూమిలో రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట. ఈ 7 ఎకరాలకు గాను 2 బోర్లు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ అయ్యేంతవరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ల్యాండ్ని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, ఏ పంటలకైనా అనుకూలంగా ఉంటుందన్నమాట. భూమి వచ్చేసి ఎర్ర చెక్క అనమాట. భూమిలో రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట. మెత్తటి కండగల నేల అనమాట. ఏ పంటలకైనా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. నలుమూలలు అయితే సమానంగా అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మిర్చి, కంది వంటి పంటలు అయితే వేశారనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే మండలానికి, వెల్దుర్తి మండలానికి ఈ భూమి వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మాచర్ల మండలానికి కేవలం ఈ ల్యాండ్ వచ్చేసి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట. తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి ఈ ల్యాండ్ వచ్చేసి కేవలం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే అయితే ఉందన్నమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 ఇంచుల ఫుల్ వాటర్ అయితే పోస్తుందన్నమాట. ఈ వీడియోలో బోర్లు కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. వాటర్ సోర్స్కి అయితే ఇబ్బంది లేదనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. వర్షాకాలమైనా, ఎండాకాలమైనా కానీ, ఏ కాలమైనా కానీ బోర్లు అయితే ఇంతవరకు ఎండిపోయిందే లేదనమాట. రైతు మాటల్లో మనం వినవచ్చు అనమాట. ఇబ్బంది లేదనమాట. ప్రజెంట్ అయితే ఇందులో అయితే మిర్చి పంట అయితే వేశారనమాట. తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. విలేజ్ నేమ్ వచ్చేసి శ్రీరాంపురం తండా నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. మరి ధర చూసుకుంటే రైతు వచ్చేసి 1 ఎకరాకు గాను 15 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. క్లియర్ టైటిల్ అనమాట. రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని మనం ధర అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. 30 అడుగుల మట్టి రోడ్ అయితే ఉంది. కార్లు, ట్రాక్టర్లు, బైకులు అవైలబుల్గా మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట. రైతుకి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ఈ భూమిని అయితే సేల్కి అయితే పెట్టాడనమాట. అర్జెంట్ సేల్ అనమాట. ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ఎటువంటి గొడవలు, తగువులు వంటివి ఏమీ లేవన్నమాట. రైతు వచ్చేసి మన ఎక్కడ సంతకం పెట్టమంటే ఆ పేపర్ల మీద సంతకం అయితే పెడతాడనమాట. ఇబ్బంది లేదు. మొత్తం క్లియర్గా ఉన్నాయి. 1B అడంగులు, పహనీలు, ఈసీలు, పాస్బుక్లు అన్నీ చాలా క్లియర్ టైటిల్గా ఉన్నాయన్నమాట. ఇబ్బందే లేదనమాట. ల్యాండ్ గురించి ఎటువంటి లిటికేషన్ ప్రాపర్టీ అయితే కాదనమాట. ఇలాంటి భూములు మన ఛానల్ ద్వారా చాలా రేర్గా వస్తాయి. ఇలాంటి ఎవరు మిస్ అవ్వద్దన్నమాట. ఈ భూమిని వచ్చేసి మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సంప్రదించండి. తప్పకుండా మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ధర వచ్చేసి రైతుతో వెళ్ళి కూర్చొని అయితే మనం బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. 13.5 లక్షలకైతే ఫైనల్గా ఇస్తా అంటున్నాడు. ఇంకా రైతు దగ్గరికి వెళ్ళి కూర్చొని కొద్దిగా ఒక 20,000 అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు అనమాట. చెప్పడానికైతే 15 లక్షలు అలాగా చెప్తున్నాడు. 13.5కి ఫైనల్ అయితే ఇస్తా అంటున్నాడు. కానీ కూర్చుంటే రైతు దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడితే ఒక 10,000, 20,000 అటు ఇటుగా అయితే బేరం అయితే తెగిద్ది అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఈ చుట్టుపక్కల బత్తాయి తోటలు, మునగ తోటలు, కంది, పత్తి, మిరప వంటి పంటలైతే ఎక్కువగా వేస్తున్నారనమాట. ఏ పంటలకు వేసినా కానీ చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. రైతు అయితే ప్రజెంట్ అయితే మిర్చి తోటకైతే వాటర్ అయితే పెడుతున్నాడనమాట. ల్యాండ్లో కరెంటు, బోర్లు చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి ఇబ్బందే లేదనమాట. కరెంటు కూడా ఉందన్నమాట. ట్రాన్స్ఫారం కూడా ఉంది. ఈ యొక్క ల్యాండ్కి వచ్చేసి సొంతగానే 2 బోర్లకి 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ భూమి ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి ఒకరోజు ముందుగానే. ఓకే బాయ్ వ్యూవర్స్, మళ్ళీ మంచిగా మరొక కొత్త వీడియోతో కలుద్దాం.